హాయ్ ఫ్రెండ్స్, గజాననునికి విఘ్నేశ్వరుడు అని పేరెలా వచ్చిందో తెలుసా? ఒకరోజు దేవతలు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి, మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని ఇవ్వమని కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి శివుడు, మీలో ఎవరైతే ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానమాచరించి ముందుగా వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అని చెప్పిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరాడు. గజానుని వాహనం ఎలుక కావడంతో ఈ పందెం నెగ్గలేనని తెలిసి కూడా ఇలాంటి షరతు పెట్టడం సబబేనా అని తరుణోపాయం కోరడంతో ఆ పరమేశ్వరుడు ఒక మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రాన్ని జపించడంతో కుమారస్వామి కంటే ముందే పుణ్యనదులలో స్నానమాచరించి ఎదురవుతున్నట్లు అనిపించింది. అలా ఆ షరతును నెగ్గడంతో విఘ్నేశ్వరుడయ్యాడు. నెక్స్ట్ మన ఛానల్లో మీకు ఏ వీడియో కావాలో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.